brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. సిట్ కస్టడీలోకి తీసుకోబోతోంది సజ్జల శ్రీధర్ రెడ్డిని. 3 రోజుల పాటు సజ్జల శ్రీధర్ రెడ్డిని విచారించబోతోంది సిట్. ఇదే కేసులో ఇప్పటికే 3 నిందితుల్ని విచారించారు అధికారులు. నిన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను విచారించింది సిట్. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను ఇవాళ కూడా విచారిస్తుంది. ఆ వారితో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా విచారించబోతోంది. సజ్జల శ్రీధర్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో A6 గా ఉన్నారు. ప్రస్తుతం దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేసింది కూడా. ఈ కేసులో A31, A32 గా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను నిన్ననే సిట్ అధికారులు విచారించారు. న్యాయవాదుల సమక్షంలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికీ ఇదే కేసులో అరెస్ట్ అయ్యారు. కేసిరెడ్డి, గోవిందప్పతో ఉన్న సంబంధాలపై కూడా ఆరా తీశారు. మరొక వైపు కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డి డైరెక్ట్ గా ఉన్న కంపెనీల్లోనూ సిట్ అధికారులు సోదాలు చేశారు. ఇప్పటి వరకు హైదరాబాద్ లోని 5 చోట్ల ఈ తనిఖీలు జరిగాయి. ఇదే కేసులో A33 గా ఉన్న బాలాజీ గోవిందప్పను మొన్న మైసూర్లో అరెస్ట్ చేసిన అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 20 వరకు ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. గోవిందప్ప రిమాండ్ రిపోర్టులో కీలకమైన అంశాల్ని సిట్ అధికారులు ప్రస్తావించారు. లిక్కర్ స్కామ్ లో గోవిందప్ప కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. కేసిరెడ్డికి గోవిందప్ప అత్యంత సన్నిహితుడిగా తేల్చారు. అనుకూలమైన బ్రాండ్స్ ని మార్కెట్లోకి తెచ్చి డిస్టిలరీల నుంచి గోవిందప్ప కమిషన్స్ తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక సజ్జల శ్రీధర్ రెడ్డిని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు.